హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నిన్న నైట్ అయితే సాంబార్ రైస్ ప్రిపేర్ చేశానండి. అంటే గ్రహణం అయిపోయింది కదా, అప్పటికప్పుడు మనం ఫాస్ట్గా తినేయాలి, త్వరగా అయిపోవాలి, రెసిపీ అనేది త్వరగా కంప్లీట్ అయిపోవాలి, మంచి టేస్టీగా యమ్మీగా టమ్మీ ఫిల్ అవ్వాలంటే ది బెస్ట్ రెసిపీ అని సాంబార్ అండ్ రైస్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఏంటంటే రెసిపీలోకి వెళ్ళిపోతే చింతపండు అనేది కొంచెం వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. అంటే హాట్ వాటర్ వేసుకొని దాంట్లోని సాంబార్ పౌడర్, కొంచెం పసుపు, తర్వాత ఏంటంటే కారం కూడా వేసుకోవాలన్నమాట. నేను అప్పుడే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, అంటే స్నానం చేసి హెడ్ బాత్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి మాప్ చేసేసి కుకింగ్ చేసుకుంటాం కదండి గ్రహణం విడిచిన తర్వాత. సో ఇప్పుడు ఏం చేయాలా అనేసి ఆలోచించాను అనమాట. చూసేసరికల్లా సాంబార్ రైస్ చేద్దాము, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు అది పక్కన పెట్టుకోవాలన్నమాట. కారము, పసుపు, సాంబార్ పౌడర్ వేసిన చింతపండు రసంలో పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఏంటంటే ఒక మందపాటి గిన్నె తీసుకొని ముందుగా ఏంటంటే ఆ క్లిప్ మిస్ అయిందండి. పప్పును బియ్యము అన్నది మనం నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి, ఆ తర్వాత ఏంటంటే మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నేనైతే టైం లేదు కాబట్టి డైరెక్ట్గా కడిగేసి బాయిల్ చేసేసాను అనమాట. ప్రెషర్ కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్రాసెస్ ఇదేంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీనికి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే పల్లి ఆయిల్ ఉందన్నమాట, అది వేసుకొని ఎక్కువ వేయాలి, కానీ నేను కొంచెం క్వాంటిటీలో వేసాను, ఎందుకంటే నెయ్యి కూడా వేస్తాం కాబట్టి. తర్వాత ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలేమో ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొంచెం మెంతులు కూడా వేసుకోండి. మెంతుల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఈ సాంబార్ రైస్లోని సాంబార్ ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సాంబార్ రైస్లోని మీరు కాకరకాయ తప్ప ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా ములంకాళ్ళు, సాంబార్ ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్నవన్నీ చిలకడ దుంప, అంటే స్వీట్ పొటాటో, వంకాయ, ములంకాడ, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసేసాను. అది పక్కన వేయిస్తున్నాను అనమాట. ఇంకో పక్క ఏంటంటే రైస్ ఉడికిపోయింది, ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేయాల్సింది, కానీ టేస్ట్ అయితే మాత్రం ఏం మాత్రం తగ్గలేదండి. ఎంత బాగా వచ్చింది తెలుసా, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. చూసారా, ఈ ముక్కలకి మంచిగా వేగిపోయిన తర్వాత మనం చింతపండు రసంలో ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసేసి ఆ తర్వాత ఏంటంటే ఈ ఉడికించిన రైస్ కూడా అందులో వేసేయాలండి. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అద్భుత అన్నట్టుగా ఉందండి. నేను ఏంటంటే లాస్ట్లోని రైస్ వేసేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే. తర్వాత టమాటా అనేది నేను మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను, కానీ బాగుందండి. లాస్ట్లో అలా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా వేడిగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. నిన్న ఏంటంటే నాకు ఆ గ్రహణం అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆలోచించాను. ఆ తర్వాత నాకు ఇది ఈజీగా అనిపించింది అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఎలాగో ముక్కలు అవి ఉన్నాయి, ట్రై చేద్దాం కదా అని చేశాను. సక్సెస్ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా వచ్చింది. టేస్టింగ్ టైం అనమాట. ఇప్పుడు హ్యాపీగా పక్కన వడియాలు పచ్చడి పెట్టుకొని తింటే అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్కి వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్.